నమస్తే, వెల్కమ్ టు లియో. బోరుగడ్డ అనిల్ కుమార్ నోటికి అద్దు అదుపు లేకుండా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని అరగంటలో లేపేస్తా అన్న మాటలు కావచ్చు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఉన్నటువంటి ఆడవారిని చిన్నపిల్లలైనా సరే చూడనని చెప్పేసి ఏదో చేస్తానని చెప్పేసి అనడం కావచ్చు. అదేవిధంగా ఎన్నో మాటలు. ఇవే కాకుండా అసలుకి అరెస్ట్ అయినటువంటి ఒక కేసు ఏంటి అంటే, ఒక పాస్టర్ని బెదిరించి 10 లక్షలు తీసుకొని ఇవ్వకుండా ఫారెన్ నిధులు ఇప్పిస్తానని చెప్పేసి మోసం చేయడం, ఆ పాస్టర్ వచ్చి కేసు పెట్టడం. ఆ ఒక్క కేసుతో అరెస్ట్ అయినటువంటి ఒక బోరుగడ్డ అనిల్ ఇప్పుడు దాదాపు 20 కేసులు పైగా తన మెడకు చుట్టుకున్నాయి. అయితే ఏదైతే అక్టోబర్ 16వ తారీఖు 2024లో అరెస్ట్ అయినటువంటి ఒక బోరుగడ్డ అనిల్ సుదీర్ఘంగా 5 నెలల పాటు నుంచి కూడా జైల్లోనే ఉంటున్నాడు. అయితే మధ్యంతర బెయిల్ అడగడం, తీసుకోవడం, వెళ్ళిపోవడం. ఈసారి తిరిగి వస్తాడా లేదా, మొత్తానికి పెట్టినటువంటి ఒక కారణం నిజమేనా, వీటన్నిటిపైన అయితే ఎంక్వైరీ జరుగుతుంది. ఇప్పుడు మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారు ఏం చెప్తారో చూద్దాం. మేడం నమస్తే. నమస్తే. బోరుగడ్డ అనిల్ కుమార్ మాట్లాడిన మాటలు మనం వింటే అసలుకి ఎంతటి ఘోరంగా మాట్లాడాడని మనం చూసాం. చిన్నపిల్లలు కాదు, ఆడవారు కాదు, ఎవరిని వదిలిపెట్టలేదు. అయితే తను ఒక దళితుడిని అని చెప్పుకుంటూ దళితుల్ని మోసం చేయడం కానీ, దళితులపైనటువంటి ఒక తను కొట్టడాలు కావచ్చు, తిట్టడాలు కావచ్చు, అదే ఒక మహిళ పైన కూడా ఏదో కేసు, అది మర్డర్ కేసు ఏమో తెలియదు కానీ ఒక కేసు కూడా ఏదో నమోదైంది. దాదాపు ఇప్పుడు ఒక 20 కేసుల దాకా మెడకు చుట్టుకున్నాయి బోరుగడ్డ అనిల్కి. అయితే తల్లి పేరు చెప్పుకొని తను మధ్యంతర బెయిల్ అడగడం. అయితే ఫిబ్రవరికి సంబంధించి 15వ తారీఖు వెళ్ళినవాడు 28వ తారీఖు సాయంత్రానికి హాజరయ్యాడు. మళ్ళీ మార్చి 1వ తారీఖు నుంచి మళ్ళీ లంచ్ మోషన్, అంటే చాలా అర్జెంట్ లంచ్ మోషన్ పెట్టి మార్చి 1వ తారీఖు నుంచి మళ్ళీ 11వ తారీఖు అడిగాడు. అయితే సర్టిఫికేట్ ఏదైతే సబ్మిట్ చేశాడో లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గుంటూరు దగ్గర నుంచి, అది ఇప్పుడు ఫేక్ అని చెప్పి తెలిసింది. అయితే ఇప్పుడు ఏం చేయబోతున్నారు, ఇప్పుడు ఈడ్చుకొని రమ్మని చెప్పేసి అనే అవకాశాలు ఉన్నాయా కోర్టు అంటే ఏం చెప్తారు? అతను చేసింది తప్పు. ఆ తప్పులో అతను కోర్టుకు వెళ్ళి శిక్ష అనుభవిస్తూ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాడు. అస్సలు ఈ జగన్ అండ్ కో ఈ బ్యాచ్ అంతా ఎలా ఉన్నారంటే, ఇతను చేసిన రౌడీయిజం, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి ఎంత అరాచకాలు సృష్టించాడు. వీళ్ళంతా నోటికి పని చెప్పారు బాగా. ఇంకా మాట్లాడే మాటలు, చేసే పనులు, గోడకున్న చొక్కా వేసుకొని వస్తాను, అరగంటలో లేపేస్తాను, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడిన మాటలు. ఇప్పుడు పోలీసులు ఎక్కడ దొరికితే అక్కడ ఈడ్చుకొచ్చి లోపలయ్యండి అనే పరిస్థితిలో ఉన్నాడు. మరి ఎక్కడ దొరుకుతాడు అంటే, మరి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళాడా ప్యాలెస్కి, బెంగళూరు, లేకపోతే నిజంగానే వైజాగ్ నుంచి బోట్లో ఎస్కేప్ అయ్యాడా ఏంటనేది పోలీసులే ఇప్పుడు పసిగట్టాలి. అతను తల్లి పేరు చెప్పుకొని, తల్లికి అనారోగ్యంగా ఉంది, ఆవిడకి గుంటూరు లలిత సూపర్ స్పెషాలిటీలో మెయిన్ కార్డియాలజిస్టు, అతను బాగా పేరున్న వ్యక్తి, రాఘవ శర్మ అనే డాక్టరు సర్టిఫై చేసినట్లుగా, అతను అక్కడికి రిఫర్ చేసినట్లుగా ఏదో దొంగ సంతకాలు చేసి ఫోర్జరీ మొత్తానికి కోర్టుకు సబ్మిట్ చేశాడు. ఇతను ఎప్పుడైతే ఫోన్ తీయట్లేదో, స్విచ్ ఆఫ్ అని వస్తుందో, తల్లి ఫోను స్విచ్ ఆఫ్ అని వస్తుందో, అప్పుడు డౌట్ వచ్చింది ఏం జరుగుతుంది అని. అప్పుడు అసలు ఈ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి ఇవన్నీ కూడా నిజం కాదు అనేది వెలుగులోకి వచ్చింది. ఈరోజు ఇతను మాత్రం తల్లిని తీసుకొని ఎక్కడికి వెళ్ళాడు అంటే, అధికారంలో ఉంటే మీ ఇష్టానుసారం మాట్లాడతారు, నోటికి ఏదొస్తే అది, అద్దు లేకుండా, ఆపు లేకుండా. చంద్రబాబు నాయుడు గారి వయసు ఎంత, ఆయన ఒకప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని విధాలుగా రాష్ట్రానికి సేవలు అందించారు, యావత్ ప్రపంచమంతా కూడా అతని అక్రమ అరెస్ట్ని ఎలా ఖండించింది. ఇలాంటి రౌడీయిజం, రౌడీ షీటర్ అతను ఓపెన్ చేశారండి అతని మీద. గుంటూరు రౌడీ షీటర్ అనే అంటారు బోరుగడ్డ అనిల్ అంటే. ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఇది మాత్రం అతన్ని వదిలేది లేదు. ఇంకా అతను ఒక్కడే కాదు, ఇంకా ఎవరైనా సరే వైఎస్ఆర్సీపీ సంబంధించిన వాళ్ళు ఇలాంటి ఏదైనా బెయిల్ అడిగినా కూడా ఇవ్వని పరిస్థితి. ఇంకా దాని గురించి కూడా ఆలోచించాల్సి వస్తున్నాయి కోర్టులు. అయితే గతంలో కూడా మనం చూసుకుంటే, ఏదైతే బోరుగడ్డ అనిల్ మాట్లాడిన తర్వాత
అరెస్ట్ అయిన తర్వాత కూడా ఏదైతే కోర్టుకు హాజరుపరిచి బయటికి వస్తున్నప్పుడు కూడా కొన్ని మీడియా ఛానళ్ళ పైన కూడా దురుసుగా మాట్లాడాడు. అయితే దమ్ముంటే చూసుకుంటా, వచ్చిన తర్వాత మీ సంగతి చెప్తా అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. వాటి మీద కూడా కేసులు ఫైల్ అయితే వస్తున్నాయి. అయితే ఇప్పటికీ వైఎస్ హయాంనే నడుస్తుందా, జగన్ హయామే నడుస్తుందా అన్నట్టుగా ఇలా పారిపోవడాన్ని, ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ తల్లికి సంబంధించినటువంటి ఒక విషయంలో ఓకే, ఎవరైనా సరే కోర్టు అనుమతి ఇచ్చినప్పుడు దాన్ని ఎవరు కూడా ఏమనకూడదు. కానీ నిజంగా ట్రీట్మెంట్ జరుగుతుందా లేదనేటువంటి అనుమానాలు కావచ్చు, అదేవిధంగా లలిత సూపర్ స్పెషాలిటీకి సంబంధించిన రాఘవ శర్మ గారు ఇవ్వలేదని చెప్పేసి ఫోర్జరీ అని చెప్పేసి కావచ్చు. నిజంగా మనం చూసుకుంటే వల్లభనేని వంశీకి సంబంధించి కూడా ఏదైతే గన్నవరం టీడీపీకి సంబంధించినటువంటి కార్యాలయాన్ని బద్దలు కొట్టడం కావచ్చు, ధ్వంసం చేయడం కావచ్చు, ఈ కేసులో కూడా తను అరెస్ట్ అవ్వలేదు. తను తర్వాత మళ్ళీ ఏదైతే సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసిన కేసులో అరెస్ట్ అయ్యాడు. ఎందుకని కోరుకొని వీళ్ళు ఇట్లాంటి పనులు తెచ్చుకుంటున్నారు, ఎందుకు ఇట్లా శిక్షలు పడుతున్నారంటే ఏం చెప్తారు? ఎందుకంటే మొన్న చూసుకుంటే సత్యవర్ధన్ కేసులో అనవసరంగా వల్లభనేని వంశీ అరెస్ట్ ఒకటి, అనవసరమైన పని చేసి, అదేవిధంగా చూసుకుంటే బోరగడ్డ అనిల్ తల్లి పేరు చెప్పుకొని ఇప్పుడు ఇలాంటి దొంగ సర్టిఫికేట్లు కానీ ఫోర్జరీ కానీ. సో దీన్ని ఎలా చూడాలంటారు? ఒక తప్పుని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో ఇంకా 100 తప్పులు. ఒక అబద్ధాన్ని దాచిపెట్టి, అది నిజాన్ని దాచిపెట్టి అబద్ధాన్ని బయటికి ఎలా పొక్కనీయకుండా చేద్దాం అనే దానిలో ఇంకా 100 అబద్ధాలు. అదే జరుగుతుంది వీళ్ళందరి విషయంలో. వల్లభనేని వంశీ కూడా ఆ రోజున అతని కార్యకర్తలు, అతనితో ఉన్న వాళ్ళందరూ కూడా సహచరులందరూ రోడ్ల మీద చూస్తే ఆ రోజు గన్నవరంలో పెద్దగా జై వంశీ, జై జై వంశీ అంటూ నినాదాలు. ఇప్పుడు కూడా మనకు అది మీడియాలో కనిపిస్తూ ఉంటుంది. అలా మరి అతని మనుషులని అక్కడ స్పష్టంగా తెలుస్తుంది. మరి ముందస్తు బెయిల్ కూడా తెచ్చుకున్నాడు, అరెస్ట్ చేస్తారని. చేసిన తప్పని చెప్పి తెలుసు, కానీ అతన్ని కిడ్నాప్ చేసి ధైర్యంగా వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళటం కానీ, లేకపోతే వైజాగ్ ఒక హోటల్లో ఉంచడం కానీ, ఇవన్నీ కూడా దొరికిపోయారు. ఒక తప్పుని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో వీళ్ళు ఇన్ని విధాలుగా మళ్ళీ మళ్ళీ తప్పులు చేయటం, ఇంకా కొంచెం గట్టిగా లాక్ అయిపోతున్నారు. కోర్టుల్లో కానివ్వండి, పోలీస్ స్టేషన్లో కానివ్వండి. ప్రజలు కూడా ఈరోజు అంతా గమనిస్తూ ఉన్నారు. 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా కొనసాగింది. ఇప్పుడు లిక్కర్ స్కామ్ రాబోతుంది, దాని గురించి కూడా చాలా గందరగోళంగా ఉంది. ఎంతమంది ఆడపిల్లలు వాళ్ళ భర్తలు ఇబ్బంది పడి, వాళ్ళు కాచిందంతా మద్యం అంతా దొంగదే కదా, దాంట్లో ఒరిజినల్ ఏదీ లేదు. వాళ్ళ ఏదేదో రకరకాల పేర్లు పెట్టేసుకొని జగన్మోహన్ రెడ్డి దాన్ని సప్లై చేయించాడు. అలాగని ఈ బోరుగడ్డ అనిలు, నందిగామ సురేష్, మొన్న నందిగామ సురేష్ చెప్తున్నాడు దళితులంటే మహాప్రేమ జగన్మోహన్ రెడ్డికి, చాలా బాగా చూసుకుంటాడు అని. మరి నందిగామ సురేష్ ఆ మాట చెప్పిన తర్వాత మరి బోరుగడ్డ అనిలు మరి తన దగ్గరకే వెళ్ళాడా, నన్ను రక్షించు నువ్వే దిక్కని. మరి అంత ప్రేమ కదా, మరి ఏం చేస్తాడు ఈ జగన్మోహన్ రెడ్డి? మరి వీళ్ళందరినీ రక్షిస్తున్నాడా, కొమ్ము కాస్తున్నాడా? వీళ్ళు చేసే దౌర్జన్యాలకి, దందాలకి, అబద్ధాలకి నిలువెత్తు నిదర్శనం ఈ రోజు కనిపిస్తూనే ఉంది ప్రతి ఒక్కటి. కొడాలి నాని, నెక్స్ట్ రోజా, విడుదల రజని చెప్పుకుంటూ పోతే, మొన్న అతను వచ్చేసి గోరంట్ల మాధవ్ అంతర్యుద్ధాలు జరుగుతాయని మాట్లాడుతున్నాడు. పేరుని నాని అంటే ఇంకా అసలు అతను వీళ్ళెంతసేపటికి వెంట్రుక భాషలాగా ఏం ఇదే మాట్లాడుతున్నారు. వీళ్ళంతా నోటికి అద్దు ఆపు లేకుండా ప్రవర్తించేది పోలీసుల్ని బట్టలోడ తీసి కొడతాం. ఇదొకటి మళ్ళీ కొత్తగా జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఒక ఎక్స్-సీఎం, అతను ఒక గౌరవప్రదంగా మాట్లాడాలి, గౌరవంగా ఉండాలి, ప్రజలు మనల్ని ఎలా చూస్తున్నారు, ప్రపంచం అంతా వింటుంది ఈరోజు అనేది లేకుండా, ఏం మాట్లాడుతున్నామో తెలియకుండా పిచ్చి మాటలు, పిచ్చి వేషాలు. అలానే ఇతను కూడా ఇప్పుడు మీరన్నట్లుగా వాళ్ళు ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవటం కోసం అది నిజమని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఎట్లా అవుతుంది? ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కావాలి అన్నట్లుగానే ఉంది వీళ్ళందరూ చేసేవన్నీ, లేనిదాన్ని. అయితే ఇప్పుడు ఏదైతే అబద్ధాలు చెప్పి దొంగ సర్టిఫికెట్లు క్రియేట్ చేసినటువంటి ఒక బోరగడ్డ అనిల్ తల్లి పేరు చెప్పుకొని చెన్నై అపోలోలో జాయిన్ అవుతున్నానని చెప్పేసి వెళ్ళినట్టు అతను తన తల్లికి సంబంధించిన ఫోన్ కావచ్చు, తన ఫోన్ కావచ్చు, రెండు కూడా స్విచ్ ఆఫ్ ఉండడం మనం చూస్తున్నాం. సో ఇప్పుడు కోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి ఏదైతే అనంతపురం సంబంధించి 4వ పట్టణ పోలీసులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు కోర్టు ఒకవేళగైనా మధ్యంతర బెయిల్ ఏదైతే ఉందో అది మధ్యలో రద్దు చేసేసి ఒకరు అరెస్ట్ చేస్తే దీనిపైన మళ్ళీ పలు కేసులు పడితే ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి? బోరగడ్డ అనిల్ పరిస్థితి ఏంటి అంటే బెయిల్ అయితే రద్దు చేస్తుందండి కోర్టు, అందులో సందేహమే లేదు. ఇప్పుడు డైరెక్ట్గా అసలు కోర్టునే అతను సవాల్ విసిరాడు. ఎలా అంటే నన్ను ఎవరు ఏం చేయలేరు అన్నట్లుంది వాళ్ళ అహంకారం. నువ్వు ఆల్రెడీ శిక్ష అనుభవిస్తూ 5 నెలలుగా జైల్లో ఉండి అబద్ధం చెప్పి తల్లికి హెల్త్ బాగాలేదన్నావు. ఎవరైనా సరే దాన్ని, ఎవరికైనా మానవత్వం ఉంటుంది,
వాళ్ళు హ్యూమన్ వాల్యూగా దాన్ని పరిగణలో తీసుకొని అతనికి బెయిల్ మంజూరు చేశారు. అది కూడా ఈ రోజున తప్పు, అవన్నీ కూడా ఫోర్జరీ చేశారు సంతకాలు, అసలు వాళ్ళది లెటర్ ప్యాడే వాళ్ళది కాదు, వీళ్ళంతా కూడా సొంతంగా ఇట్లాంటివి ఎన్ని రకాలు చేశారు. అయితే గతంలో కూడా ముందు చూస్తే మనం ఏదైతే మీడియాని కూడా బెదిరిస్తూ దాని తర్వాత మళ్ళీ వెళ్ళి బిర్యానీ తిన్న సందర్భాలు కూడా ఉన్నాయి. సో దానికి సంబంధించి కొంతమంది పోలీసులు కూడా సస్పెండ్ చేయడం అయితే జరిగింది. సో మానవతా దృక్పథంగా చూసుకుంటూ వెళ్తుంటే దీన్ని చాతగానితనం అని చెప్పేసి అనుకుంటున్నారా? నిజంగా కూటమి ప్రభుత్వం ఇప్పుడు దీన్ని ఎంత సీరియస్గా తీసుకుంటుందంటే ఏం చెప్తారు? నిజంగా వీళ్ళు కూటమి ప్రభుత్వం ఇప్పుడు కూడా వాళ్ళు మనం ఏమీ చెయ్యకుండా అసలు వీళ్ళు ఏం మాట్లాడట్లేదు. చట్టపరంగా వెళ్తుంది, చట్టబద్ధంగా వెళ్తుంది, రాజ్యాంగబద్ధంగా వెళ్తుందనే చెప్తున్నారు. ప్రతి ఒక్కటి ఈరోజు చూసుకుంటే ఏ కేసు అయినా అలానే ఉంది. వాళ్ళు మాట్లాడిన మాటలు చేసిన పనులకి ఈరోజు శిక్ష వాళ్ళకి. దానికి కూడా వాళ్ళు ఇంకా ఏదో బురద జల్లాలి కూటమి ప్రభుత్వం మీద చూస్తున్నారు. అదైతే జరగని పని. నిజంగా కూటమి ప్రభుత్వం అలాంటి వీళ్ళు చేస్తున్నట్లుగా జగన్మోహన్ రెడ్డి మొన్న అంటున్నాడు, నిజంగా నేను చంద్రబాబు నాయుడు లాగా ఆలోచించేది కాదు, నేను మంచిగా ఆలోచిస్తానని. బాబు నువ్వు చంద్రబాబు నాయుడు లాగా ఆలోచించమని అందరికీ తెలుసు. ఇక్కడైతే కుట్రపూరిత రాజకీయాలు చెయ్యట్లేదు కూటమి ప్రభుత్వం. నిజంగా వాళ్ళు అలాంటివి చేస్తే ఈ రోజున బోర్గడ్డ అనిల్ ఇట్లా వెళ్ళిపోయేవాడండి. గుంటూరు జైల్లో కూర్చోబెట్టి చక్కగా ఎవరో బయట నుంచి ఇంకో వ్యక్తి రావటం, ఆ అబ్బాయి పక్కన కూర్చోవటం, వాళ్ళ మేనల్లుడో ఏదో చెప్పారు ఆ రోజు. వాళ్ళు కబుర్లు చెప్పుకోవటం, బిర్యానీలు తినటం, టీలు తెప్పించుకోవటం, అత్తగారింట్లో కంటే కూడా ఇంకా బాగా చూసుకున్నారు పోలీసులందరూ. మరి ఆ పోలీసులనే జగన్మోహన్ రెడ్డి బట్టలోడ తీసి నడు రోడ్డు మీద నిలబెడతానంటున్నాడు. మరి ఇప్పటికైనా అందరూ కళ్ళు తెరిచి నిజానిజాలు తెలుసుకొని ఎవరిని ఎలా ట్రీట్మెంట్ చేయాలో అలాంటి ట్రీట్మెంట్ ఇస్తే వీళ్ళంతా కూడా కరెక్ట్గా ఉంటారనేది ప్రజలందరి అభిప్రాయం. అయితే ఇప్పుడు ఒక పెద్ద సందేహం ఏంటంటే, బోర్గడ్డ అనిల్ ఇక్కడ జైల్లో ఉన్నప్పుడు ఇలాంటి దొంగ సర్టిఫికెట్ తీసుకొస్తుంది ఎవరు, బయట ఈ కార్యక్రమాలంతా చేస్తుంది ఎవరు, ఈ అన్ని పనులు చూసుకుంది ఎవరు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. చెప్పాడు కదండి ఇతను సజ్జల రామకృష్ణారెడ్డి, ఏం చెప్పాడు, మా ఓటర్లు అందరూ ప్రత్యేకంగా ఉన్నారు అని వాళ్ళే చేస్తున్నారు. ఆ ప్రత్యేకమైన వ్యక్తులని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడో, ఆ ప్రత్యేకమైన వాళ్ళందరూ కూడా ఈ లోపల జైల్లోకి వెళ్ళిన వాళ్ళందరికీ కూడా బయట ఉండి వీళ్ళంతా సహాయ సహకారాలు అయితే అందిస్తున్నారు. లేకపోతే లెటర్ ప్యాడ్ కానివ్వండి, ఫోర్జరీ సైన్ కానివ్వండి, దాని మీద సీల్ వేసే మనకి స్టాంప్ కానివ్వండి, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఒక హాస్పిటల్ నుంచి. అందులో ఆయన ఏమి ఆర్ఎంపీ కాదు కదా, ఆయన ఒక కార్డియాలజిస్టు, అందులో పేరున్న వ్యక్తి రాఘవ శర్మని, అతని పేరు మీదే వీళ్ళు. అసలు గుంటూరు లలిత సూపర్ స్పెషాలిటీ అంటే చాలా సీనియర్ మోస్ట్ వాళ్ళంతా ఏనాటి నుంచో అది బాగా ప్రాచుర్యంలో ఉన్న హాస్పిటల్, ప్రతి ఒక్కరికి తెలుసు. ఏ చిన్న ఇబ్బంది వచ్చినా ఆ చుట్టుప్రక్కల ప్రకాశం, గుంటూరు అంతా కూడా అక్కడికే వెళ్ళేవాళ్ళు. అంత పెద్ద హాస్పిటల్ నుంచి వీళ్ళు ఎలా చేయగలిగారు? ఖచ్చితంగా సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినట్లుగా ప్రత్యేక వీళ్ళ బృందాలు, వీళ్ళ మనుషులు, వీళ్ళకు ఉండే వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళందరూ కూడా త్వరలోనే బయటకు వస్తారు. సో చూద్దామండి, ఖచ్చితంగా ఇప్పుడు కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వబోతుంది, ఎక్కడున్నా సరే ఈడ్చుకొని రమ్మంటుందా, లేదా ఇంకేదైనా సరే కఠినమైనటువంటి ఉత్తర్వులు ఇవ్వబోతుందా చూద్దాం. మరి నమస్తే.